హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏంటంటే అన్నదాత సుఖీభవ నిధులనేవి వాయిదా పడడం జరిగిందండి. సో నిన్నటి రోజున క్రెడిట్ అవ్వాల్సిన ఈ అన్నదాత సుఖీభవ మొదటి పేమెంట్ అనేది వాయిదా పడడం జరిగింది. సో వాయిదా పడడానికి గల కారణం ఏమిటి? మళ్ళీ ఎప్పుడు తిరిగి ఈ అమౌంట్ అనేది రైతుల ఖాతాలో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఇంతవరకు ఈకేవైసీ గనక చేయించుకోకుండా గనక ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా ఈకేవైసీ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను చెప్తానండి. అదేవిధంగా మొబైల్‌లో అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు అర్హులా కాదా అనేది స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. సో వన్ బై వన్ అయితే నేను క్లారిటీగా అయితే చెప్తాను అన్నదాత సుఖీభవకి సంబంధించి అయితే. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా ఈ అన్నదాత సుఖీభవ పథకం పోస్ట్‌పోన్ అంటే వాయిదా పడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే సో ముందుగా అయితే పీఎం కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో దానితో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి పేమెంట్ కింద అయితే 5,000 రిలీజ్ చేస్తామనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగిందండి. కాకపోతే నిన్నటి రోజునైతే ఈ పీఎం కిసాన్ 20వ విడత 2,000 అనేది లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదండి ఈ అమౌంట్‌నైతే. అందువల్ల ఈ అన్నదాత సుఖీభవ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇది ఒక కారణం అయితే చెప్పుకోవచ్చండి. సో ముందుగానే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కొన్ని సమావేశాల్లో చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే దానితో పాటు కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో తొలి విడతలో 7,000 జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల కాలేదు కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ నిధులు కూడా నిన్నటి రోజునైతే విడుదల చేయలేదండి. సో ఇదే ముఖ్య కారణం అయితే చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మళ్ళీ ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఈ మంత్ ఎండింగ్‌లో అయితే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో నెలాఖరుకల్లా ఈ పథకం కింద లబ్ధిదారులకు 7,000 అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం. సో పీఎం కిసాన్ 2,000 అలానే అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 మొత్తం కలిపి 7,000 ఈ నెలాఖరుకల్లా అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంటుంది. సో రీసెంట్‌గా చూసుకున్నట్లయితే తల్లికి వందనంకి సంబంధించి కూడా అప్డేట్ అనేది అప్పటికప్పుడే విడుదల చేసి నెక్స్ట్ రోజే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారులకు అమౌంట్ అనేది జమ కావడం జరిగింది. సో అదేవిధంగా అప్పటికప్పుడే ఏమైనా రిలీజ్ డేట్ రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం అయితే. సో వేచి ఉండాలి. అంతవరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేస్తాను. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో థంబ్ అలానే ఈకేవైసీ సో ఎవరైనా ఇంకా పూర్తి చేయకుండా గనక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే ఈ థంబ్ ఈకేవైసీ చేస్తేనే ఈ నిధులు జమ అవుతాయని చెప్పడం జరిగింది. సో ఇంతవరకు ఎవరైనా వేయకుండా గనక ఉన్నట్లయితే పూర్తి చేయకుండా గనక ఉన్నట్లయితే సో వాళ్ళు ఏ విధంగా పూర్తి చేసుకోవాలనే విషయానికి గనక వచ్చినట్లయితే సో ముందుగా ఈ థంబ్ అలానే ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఏం చేయాలంటే మీ దగ్గరలోని సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ హార్ట్ అసిస్టెంట్ గానీ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని గానీ కలిసినట్లయితే సో అక్కడ మీకు ఆధార్ కార్డ్ అనేది అడుగుతారండి వాళ్ళు. సో ఆధార్ కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మొబైల్ నంబర్ తీసుకువెళ్ళాలి. పనిచేసే మొబైల్ నంబర్ అయితే తీసుకెళ్ళాలి. సో తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అసిస్టెంట్‌ని మీరు అడగాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా థంబ్ అలానే ఈకేవైసీ పూర్తి అయ్యి ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి అంటే సో వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ గనక ఈకేవైసీ అలానే థంబ్ గనక పూర్తి కాకపోతే సో అక్కడే మీరు పూర్తి చేసుకోవచ్చండి. సో అసిస్టెంట్ దగ్గరైతే మీరు అన్నదాత సుఖీభవకు సంబంధించి థంబ్ అలానే ఈకేవైసీ అనేది అక్కడే పూర్తి చేసేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి సో ఫిల్ చేసుకోండి ఈ విధంగా అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారండి. సో ఏంటంటే సో ఇప్పుడు మేము పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా ఉన్నాము. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా లేము. సో మాకు ఈ పథకం అనేది వస్తుందా లేదా 2 పథకాలకి అర్హులుగానే ఉంటేనే ఈ స్కీమ్ అనేది లభిస్తుందనేది అడుగుతున్నారు. సో అలా ఏముండదండి. సో మీరు పీఎం కిసాన్ అర్హులుగా ఉంటే వాళ్ళకి 2,000 అనేది జమ అవుతుంది. ఒకవేళ అన్నదాత సుఖీభవకి అర్హులుగా ఉంటే 5,000 అనేది జమ అవుతుంది. సో రెండిటికి అర్హులుగా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. సో ఏ ఒక్క పథకానికి అర్హులుగా ఉన్నా సరే ఆ యొక్క పథకం కింద వచ్చే నిధి అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్‌లో స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళకి నేను చూపిస్తాను ఒకసారి చూడండి. సో అదేవిధంగా ఈ ఆన్లైన్‌లో స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు చాలాసార్లు సర్వర్ అనేది పనిచేయదండి. అంటే వెబ్‌సైట్ అనేది ఓపెన్ కాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే
వెబ్సైట్ క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి. అప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని నేను చెప్తాను చూడండి. ఒకసారి చూడండి. సో ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి అన్నదాత సుఖీభవ .com అని టైప్ చేస్తే సో ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. సో ఆ వెబ్సైట్‌ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే చెక్ స్టేటస్ అని ఉంటుందండి. చూడండి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంది యెల్లో కలర్‌లో అయితే. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. నౌ యువర్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవకి ఎటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చుంటారో ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి పక్కనే ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. ఆ ఎంటర్ క్యాప్చాని టైప్ చేస్తే పక్కన సబ్మిట్ అనేది అడుగుతుంది. సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో మీరు అన్నదాత సుఖీభవకి అర్హులా కాదనేది అక్కడ క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎంఏఓ అప్రూవల్ గనక ఉన్నట్లయితే సో మీరు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. ఎంఏఓ అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అని అర్థమండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా గనక సక్సెస్ లేదా అప్రూవల్ గనక ఉన్నట్లయితే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ గనక సక్సెస్ అని లేకుండా గనక ఉన్నట్లయితే మీరు హార్ట్ అసిస్టెంట్ గానీ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ గానీ వెళ్లి కలవాల్సి ఉంటుందండి. సో అక్కడ వాళ్ళైతే చెక్ చేసి మీకు ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయంపై అయితే సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభావ నిధులనేవి ఈ నెలాఖరికల్లా జమ అయ్యే అవకాశం ఉందని అయితే సమాచారం రావడం జరిగిందండి. సో పీఎం కిసాన్ 20వ విడత అంటే మొన్న రీసెంట్‌గా 19వ విడత 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు 20వ విడత ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దానితో పాటు కలిపి అన్నదాత సుఖీభావ నిధులనేవి విడుదల చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యేంత వరకు మనం వేచి ఉండాలండి. సో ఈ నెలాఖరికల్లా వేస్తామనేది సమాచారం ఉంది. సో మరి ఎప్పుడు వేస్తారనేది ఇంకా ఫిక్స్ అనేది డేట్ అనేది రాలేదండి. సో ఏదైనా డేట్ వస్తే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. సో వీడియో ఇంతవరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.